హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యువరత్న బాలకృష్ణ గారు నటించిన చెన్నకేశవరెడ్డి మూవీ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇది బెల్లంకొండ సురేష్ గారు నిర్మించిన సినిమా. వివి నాయక్ గారి డైరెక్షన్, మణిశర్మ గారి సంగీతం. ఈ సినిమా 2002లో రిలీజ్ అయింది. ఇంద్ర రిలీజ్ అయిన ఒక 50 రోజులకి రిలీజ్ అయింది అనమాట. ఇది వచ్చేసి ఒక బావబామర్దుల మధ్య జరిగే ఒక ఫ్యాక్షనిజం స్టోరీ. రాయలసీమలో జరిగే ఒక ఫ్యాక్షనిజం, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఒక ఇంద్ర, ఆ టైపులోనే ఫ్యాక్షనిజం స్టోరీ. అయితే వివి నాయక్ గారు ఎందుకు ఇలా చేసిండ్రు అనేది ఇప్పటికీ నాకు అర్థం కాల. బాలకృష్ణ గారి రేంజ్కి నరసింహనాయుడు తర్వాత వచ్చిన మూవీ, నరసింహనాయుడు తర్వాత సింహసింహం వచ్చింది, తర్వాత చెన్నకేశవరెడ్డి వచ్చింది. సో చెన్నకేశవరెడ్డిని బాలకృష్ణ గారు ఫ్యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు ఒక రేంజ్లో చూపించాల. చెన్నకేశవరెడ్డిలో ఆయన గెటప్, వైట్ అండ్ వైట్, తండ్రి కొడుకులు సూపర్ ఉంటుంది. చూపించండి అన్న, కాన్సెప్ట్ చిన్నదైపోయింది. దీంట్లో మళ్ళీ సర్దార్ పాపరాయుడు కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సర్దార్ పాపరాయుడు కృష్ణమరాజు గారిది కూడా ఒక సినిమా ఉంటుంది, ఇలాంటిదే తండ్రి కొడుకుల స్టోరీ. ఆ సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యి ఉండొచ్చేమో. బట్ ఎందుకో ఈ సినిమా అనుకున్న కాన్సెప్టు, కథ, స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా జనాలు ఆకట్టుకోవాలా. ఓన్లీ ఎలివేషన్ సీన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుంది, బాలకృష్ణ గారు ఒక పోలీస్ ఆఫీసరు, శ్రేయ గారు ఒక మామూలుగా అల్లరిగా ఉండే ఒక అమ్మాయి, వాళ్ళ మధ్య ఒక స్టోరీ, ఒక లవ్ స్టోరీ, రొమాంటిక్గా ఉండే స్టోరీ. ఈయన బాంబేలోనూ ఢిల్లీలోనూ ఉంటాడు, అక్కడ నార్త్ ఇండియాలో ఉంటాడు. తర్వాత ఇంటర్వెల్కి ముందు ఈయన స్టోరీ వస్తుంది అనమాట, చెన్నకేశవరెడ్డి తీహార్ జైలు. ఆ సీన్లు అన్నీ బాగుంటాయి, ఎలివేషన్స్ అన్నీ హైలైట్గా ఉంటాయి. నీకు సినిమా ఎప్పుడు జనాలకు నచ్చలేదంటే ఫ్లాష్ బ్యాక్లో ఏం లేదు, జస్ట్ పెళ్ళి లోపలికి తీసుకురావడం, ఒక్కొక్కరిని చంపేయడం. అక్కడే ఫ్లాష్ బ్యాక్లో ఆయన కనబడుతున్నాగానే వరండాల్లో చలపతిరావు గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ వైట్ అండ్ వైట్లు అలా వస్తూ ఉంటారు. అలా స్టార్ట్ అయిన తర్వాత ముందు నా అన్న గురించి తెలుసుకో, దేవయ్య అని ఒక గుళ్ళో పృథ్వీని చంపేసి చిన్న బాలకృష్ణకి చెప్పొద్దు అనమాట, ముందు నా అన్న గురించి తెలుసుకో అనగానే అన్న గురించి ఏముండదు, ఏముండదు. మా జస్ట్ రఘుబాబుని ఆడ వరండాలు అట్లా వస్తారు, కట్ చేస్తే పొలంలో పోతా ఉంటారు. ఈ పొలం కూడా మనం కొనేయాలన్నా, మళ్ళీ వాడి పొలం నుంచి మనం పోవాల్సి వస్తుంది అనేసి అంటారు. కట్ చేస్తే పక్కన రఘుబాబు గిరిబాబు కొడుకు రఘుబాబు అంటే ఆయన చలపతిరావు కొడుకు రఘుబాబు ఆయన ఒక అమ్మాయిని ఇంటిని పోయి చంపుతుంటాడు. ఆడికి పోయేసరికి బాలకృష్ణ కాపాడేదాన్ని చూస్తే అప్పటికి అమ్మాయి చచ్చిపోయి ఉంటుంది అని, మన ఇద్దరము క్యాస్ట్ ఒక కులమన్న, అమ్మాయి లేబర్ అంటాడు. అందుకని ఒక గుద్ది తీసుకొని వచ్చి జయప్రకాష్ రెడ్డి ఇంటి ముందు పండేస్తాడు. పడితే అక్కడ ఇంటర్ని పోసి తండ్రి ముందే కొడుకుని చంపేస్తాడు. కట్ చేస్తే వాళ్ళు జయప్రకాష్ రెడ్డి వాళ్ళు ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఉంటుంది అనమాట, టాబు గారితో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. టాబు గారికి బాలకృష్ణ ఒక సాంగ్ ఉంటుంది, దేవయాని బిందెలు పంచడము, బట్టలు పంచడము, ఇవన్నీ ఉంటాయి. ఒక చెల్లెలు సెంటిమెంట్ ఉంది. కానీ ఇంకా అంతటా ఇంకా ఏదో చేయాలా, బట్ చేయలా వివి నాయక్. మెయిన్ ఆయన గెటప్, ఎలివేషన్స్ మాత్రం రాసుకుని కథ రాసుకోవడం మర్చిపోయినారు. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ అంటేనే స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. ఇక్కడ యాక్చువల్లీ సమరసింహారెడ్డిలో కూడా పెద్దగా ఉండదు, వంశం పారపర్యంగా వస్తున్న గొడవలు అయ్యే ఉంటాయి. కానీ అక్కడ వచ్చేసరికి ఏమైపోద్ది అంటే పృథ్వీ ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ అయిపోద్ది స్టోరీ, పృథ్వీ చనిపోయిన తర్వాత. ఇక్కడ అలాంటిది ఉండదు అనమాట, అర్థమైందా? ఇక్కడ చెన్నకేశవరెడ్డి అదొక్కటి చెల్లెలు సెంటిమెంట్ అయిపోతున్నాగానే ఆ పిల్లోని రఘుబాబుని చంపేసిన కోపంతో జయప్రకాష్ రెడ్డి బాలకృష్ణ లేని టైంలో వచ్చి చేతిలో చేసి రక్త ప్రమాణం చేసుకొని పెళ్లి గురి తెచ్చుకుంటారు. సరే, ఒక బాలకృష్ణ బాలకృష్ణ ఇంటికి వచ్చేసరికి తెలుస్తుంది ఎట్లయింది అనేసి. సరే, పెళ్ళికి పిలుస్తారు. పెళ్ళికి పిలిచి ఒక్కొక్కరిని అన్నపూర్ణమ్మని కానీ మిగతా వాళ్ళందరినీ కూడా చంపేస్తారు.
అలా చంపేసిన తర్వాత బాలకృష్ణ గారు వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు అక్కడ ఒక పెద్ద ఫైట్ అయిపోయిన తర్వాత అటు నుంచి అంటే తిహార్ జైలు హాస్పిటల్, తిహార్ జైలు. నీకు ఎక్కడ కూడా జనాలు ఆకట్టుకునే విధంగా లేదు. అది నీకు ఫ్లాష్ బ్యాక్ వస్తుందంటే ఏదో ఉండాలా. ఆయన విగ్రహం అవన్నీ చూపించిన తర్వాత ఏమనుకుంటాం మనము, మణిశర్మ గారు ఇచ్చిన బీజిఎం కానీ అవన్నీ అంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి ఓన్లీ ఫ్యామిలీ స్టోరీ అయిపోయింది. అది ఆ ఫ్యామిలీ స్టోరీ మామూలుగా ఉందా? పెళ్ళికి పిలిచి చంపేస్తారు అంతే, సింపుల్గా ఉంటుంది. అది ఇందులో అదే ఫ్యాక్షనిజం ఎట్లా ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఒక పేదలకి రిజర్వాయర్ కట్టడం కోసము ఆస్తిపాస్తులు త్యాగం చేయడం ఎన్నెన్నో ఉంటాయి. బట్ చెన్నకేశ్వరుడులో ఫ్లాష్ బ్యాక్లో ఏం లేకపోయేసరికి ఎందుకు తీసిండ్రా వ్యూ నాకు కనిపించింది. నాకు సీన్లు అన్నీ బాగుంటాయి, కాన్సెప్ట్ ఒక్కటి తక్కువ వల్ల జస్ట్ సూపర్ హిట్. ఇంకా అంతా స్టోరీ అంతా పెద్ద బాలకృష్ణ పైన జరుగుతుంటుంది. ఆ వీళ్ళని నీకు ఈ విషయం తెలుసా, బిల్డింగ్ పైకి ఎక్కి కాలికి కవర్లు కట్టుకొని నుంచి దొక్కుతాడు. దిండ్లో ఒకటి కవర్లు అరటిపండ్లు తినేసి ముందే వెళ్ళిపోతాడు ప్లాన్ ప్రకారము. పెద్ద బిల్డింగ్ పైకి వెళ్ళి మోహన్ రాజు చంపడం కోసము. ఆ తర్వాత సిగరెట్ పడ్డ తర్వాత మోహన్ రాజు రూమ్లోకి పోయి గుండెల మీద కాలు పెట్టి చెన్నకేశ్వరరెడ్డి అనగానే నిన్ను చూస్తాను ఒక్క నిమిషం కూడా బతకలేను, నన్ను చంపేయమంటే ఎలా రా చంపేది అనేసరికి టక్కున గుండెకి చచ్చిపోతాడు. ఇంత సింపుల్గా కూడా మనిషిని ఒక హీరో విలన్ చంపేస్తాడా అనేది ఆ సినిమాలో. వేరే వాళ్ళకి ఎవరికి సూట్ అవుతుంది, బాలకృష్ణ గారికి సూట్ అవుద్ది, ఓకే అదంతా ఓకే. మళ్ళీ గుళ్ళో ఫైట్ కానీ అవన్నీ బాగుంటాయి. మళ్ళీ హెలికాప్టర్ ఫైట్, సత్యరెడ్డి ఫైట్, క్లైమాక్స్లో విక్రమ్ ధర్మ గారు ఇప్పుడు లేరు, ఆయన చనిపోయిన చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ హెలికాప్టర్ ఫైట్లు, ఆ బాంబులు పెట్టి ఉంటాయి చూసినా టాటా సుమోలు భూమిలో చాలా కష్టపడ్డారంట. ఇంటర్వ్యూలో భూమి లోపల ఒక 10 టాటా సుమోలు పెట్టేసి ఉంటారు. ఒక్కసారి పంపు కొడుతున్నాగానే ఒకే షాట్లు వేయాలంట. ఆయనకి పాపం విక్రమ్ ధర్మ గారికి అయితే ఎక్కడ మిస్ అయిపోద్దో అని చెప్పేసి చాలా టెన్షన్ పడతా ఉన్నంట. ఇప్పుడు మాదిరిగా అప్పుడు ఫోన్లు కూడా లేవు, వాకీ టాకులు అవి ఉండేవి అనమాట. కొంతమంది దగ్గర పేజర్ ఉండేది. సో ఆ ఫైటు హెలికాప్టర్లో చేజింగ్లో ఎంత కూడా అది హైలైట్. దాంట్లో మళ్ళీ వినాయక్ గారిని మనం ఎక్కడ తక్కువ చేయకూడదు, చాలా బాగా చేసిండు. అవన్నీ ఎక్కడ మరి చెన్నకేశ్వరరెడ్డిలో ఓవర్ యాక్షన్ సీన్లు ఉండవు తెలుసా. ఓవర్ యాక్షన్ పల్నాడు బ్రహ్మనాయుడు మాదిరిగా ఓవర్ యాక్షన్ సీన్లు ఉండదు. అవన్నీ చాలా బాగా నచ్చుతాయి నాకు చెన్నకేశ్వరరెడ్డి. రిలీజ్ అయినా కూడా అంత సక్సెస్ అయ్యే కారణం ఏంటంటే ఓవర్ యాక్షన్ ఉండదు. ఫ్లాష్ బ్యాక్ కనుక ప్రజల కోసం ఏదైనా చేసినట్టుగా పెట్టుంటే, లేదు ఫ్యామిలీ స్టోరీ అని ఇంకొంచెం బాగా పెట్టుంటే ఇంద్రా లెవెల్లో లెవెల్లో పోయి ఉండేది. 50 రోజుల కన్నా ఎక్కువ వెళ్ళలేదు కదా చెన్నకేశ్వరరెడ్డి. ఇంకొకటి ఉంటుంది పొన్నం బలము ఇంకొక విలను చెన్నకేశ్వరరెడ్డిని చంపడానికి జైలుకి వెళ్తారు. నిక్కరేసుకొని ఉంటాడు, నిక్కరేసుకొని పోతాడు కదా, అదే సీనే కదా. ఆ సీనే. అయినా కూడా వాళ్ళిద్దరిని దుమ్ము రేపేస్తాడు అనమాట. బాలకృష్ణ గోడ పైన ఎక్కి కొడుతుంటాడు. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అదంతా. అవన్నీ నాకేం ఓవర్ అనిపించలే, ఎక్కడ ఓవర్ అనిపించలే. నాకు ఫ్లాష్ బ్యాక్ ఒక్కటే కరెక్ట్గా పెట్టుంటే సినిమా ఖచ్చితంగా బాలకృష్ణకి మళ్ళీ ఒక నరసింహనాయుడు అని తిట్టే ఉండేది. చెన్నకేశ్వరరెడ్డి గురించి చెప్పాలంటే చాలా మంచి మూవీ, బట్ యావరేజ్. ఫ్లాష్ బ్యాక్ ఒకటి కరెక్ట్గా లేకపోవడం వల్ల. ఇంకా సాంగ్స్ ఉంటాయి, మర్చిపోయినా సారీ. మణిశర్మ గారు కొట్టిన సాంగ్స్ అన్ని సాంగ్స్ హిట్. ఒక్క సాంగ్ కూడా బాగాలేదని లేవు. ఇప్పుడు వీరసింహారెడ్డిలో ఎట్ట పెట్టుంటాడా జై బాలయ్య సాంగ్స్, అట్లా ఫ్లాష్ బ్యాక్లో బాలకృష్ణ గారి సాంగ్స్ పెట్టుండాలా. వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్స్ పెట్టిండు. నీ నా మల్లె తోట అనేసి ఒక సాంగ్, అవి కాదు, అవి అంతా ఫ్యామిలీ స్టోరీ అయిపోయింది తప్పితే అదే అక్కడ మళ్ళీ ఇట్లాంటి స్టోరీ రాజశేఖర్ గారు సెట్ అయింది. భరతసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ అది ఆయనకు సూట్ అయింది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఫ్యామిలీ స్టోరీని పెట్టడం వల్ల సినిమా యావరేజ్గా ఆడాల్సి వచ్చింది. అయితే చెన్నకేశ్వరరెడ్డిలో మాత్రము ఒక సమరసింహారెడ్డిలో ఎంత బాగుంటాడో, చెన్నకేశ్వర ప్యూర్ వైట్ అండ్ వైట్ వేసుకుని ఆ మీసాలు ఆ కళ్ళద్దాలు పవర్ఫుల్గా ఉంటారు. చెన్నకేశ్వరరెడ్డి రాయలసీమ స్టోరీలు అంటే ఒక బాలకృష్ణ గారికి సూట్ అవుతాయి. నాకైతే సమరసింహారెడ్డి తర్వాత మళ్ళీ చెన్నకేశ్వరరెడ్డిలో గెటప్ భలే నచ్చింది, బాగుంటారు బాలకృష్ణ.
ఇంకొకటి ఉంటుంది చూసిన హైలైట్గా, ఆయన శరబా 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 అని వస్తుంటే ఆ కోర్టు పోలీస్ స్టేషను ఆ గోడల పక్క వస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి వచ్చి ఒక కటింగ్ షాప్లో షేవింగ్ చేసుకొని సమేలిక తేలుంది అక్కడ. భలే ఉంటుంది అది ఆ సీన్ బాగుంటుంది. నాకు భలే నచ్చదు. మీసాలు పెట్టడము, సంపంగి నూనె, సమేలిక తేలు అనమాట. తర్వాత వచ్చి ఆయన బస్సు దిగుతున్నాగానే బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మణిశర్మ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టంగ్ టంగ్ టడడడం టంగ్ 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 టడడం ఓహోహో, అది నాకు మణిశర్మ గారి సంగీతము చాలా బాగా నచ్చింది. చాలా నచ్చేది నాకు. అదొకటి. ఆ తర్వాత బస్సులో దిగుతున్నాగానే ఒక మనిషి చూసి పారిపోండ్రు అని చెప్పి అందరు పరిగెత్తుతారు. ఆయన చూసి పారిపోయారు కొంతమంది, ఆయనే కావాలనుకుని సందుల గొంతుల నుంచి పరిగెత్తుతూ ఉంటారు. వచ్చేస్తారు అనమాట. ఆయనకి దాంట్లో నాకు షార్ట్ అట్ట పెట్టి చెప్పు, ఫస్ట్ ఇట్లా నిలుచుకుంటే హైలైట్ యాంగిల్లో పెట్టి కాళ్ళు కడిగేది, అక్కడి నుంచి హైట్గా తీసుకొని కెమెరా అట్లా చూపించి ఆ తర్వాత డ్రెస్ మార్చుకొని ఆ మెట్ల పైన అట్లా ఎక్కువస్తుంటాడు. ఆనందరాజు కూర్చో ఉంటాడు, అట్లా ఎక్కువస్తుంటాడు వెనక చేతులు కట్టుకొని టాన్ టాన్. ఎప్పటికీ చెన్నకేశ్వరరెడ్డి క్యారెక్టర్ మాత్రం హైలైట్. నాకైతే ఎన్నిసార్లు చూసినా తెలుసా, నీకు బాలకృష్ణ గారు ఏం అందంగా ఉంటారో తెలుసా చెన్నకేశ్వరరెడ్డి గెటప్లో. ఆ ఒక్క ఫ్లాష్ బ్యాక్ కానీ కరెక్ట్గా ఉండుంటే సినిమా ఎక్కడికి వెళ్ళి ఉండేది. మిగతా అన్ని సీన్లు, అన్ని పాటలు, అన్ని ఫైట్లు కూడా సూపర్గా ఉంటాయి. చెన్నకేశ్వరరెడ్డి సినిమా 4-5 సార్లు చూసేకి మన వల్ల ఇప్పటికీ అవుతుందంటే ఖచ్చితంగా అది మణిశర్మ గారు ఇచ్చిన బీజిఎం. ఖచ్చితంగా చెన్నకేశ్వరరెడ్డి అంత పెద్ద ఇట్, అంత సినిమా పరంగా అది యావరేజ్ అయినా కూడా దానికి కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది. ఈ మ్యూజిక్ వినగానే ఇది చెన్నకేశ్వరరెడ్డి సినిమా మ్యూజిక్ అని కరెక్ట్గా చెప్పేయచ్చు, అలాంటి మ్యూజిక్ ఇచ్చుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.